ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. పాప్కార్న్ సహ సమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. ఇంటర్వెల్లో టైం పాస్ కి దోస్తు లేకనే ఎంటర్టైన్ కి గరం గరం గా వేడి వేడిగా పాప్కార్న్. వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. ఏంటి వాళ్ళు దివాకరం రాలేదా? రాలేదు. ఏ మొన్నటి నుంచి అడవి 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 అంటున్నాడు కదా ఆయన. రామ్ గోపాల్ వర్మ గారు ఆయన గురువు గారు కదా, ఆయన ఊర్లో ఉన్నాడు, అందుకని ఆయనతో బిజీగా ఉండుంటాడు. అంతేనా? నువ్వేనా ప్లాన్ చేసావా? నన్ను ఇన్వాల్వ్ చేయకండి, ఆయన అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. లెట్స్ వెల్కమ్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. పాప్కార్న్ శ్రీకాంత్, సదా, మీరా జాస్మిన్ హీరోయిన్ గా శ్రీనివాస్ రెడ్డి డైరెక్షన్ లో కల్పన ఆర్ట్స్ బ్యానర్ పై రూపొందిన మూవీ అఐఈ. ఈ మూవీ is all set to release. So ఈ సందర్భంగా they had a press meet. So let's go and take a look at it. శ్రీనివాస్ రెడ్డి కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా కాదు ఇది, అందుకని చాలా జాగ్రత్తగా తీస్తున్నట్టున్నాడు. అయి ఉండొచ్చు. ఈ రోజున ఈ ఆడియో అంత పెద్ద హిట్ అయిందో మీ అందరికీ తెలుసండి. ఎందుకంటే నాకు కూడా చాలా చాలా కాలం తర్వాత, అంటే లైక్ కొన్ని సినిమాలు చెప్పుకోవాలి, చాలా ఆడియో హిట్స్ ఉన్న సినిమాలు నా కెరీర్లో. దాంట్లో ఒకటిగా నేను ఈ చెప్పొచ్చు, ధైర్యంగా గుండెల మీద చేసి చెప్పొచ్చు. ఎందుకంటే అంత బాగా వచ్చినాయండి 5 సాంగ్స్ కూడా. లైక్ ఒకటి మెలోడీ, ఒకటి మాస్, అండ్ ఒకటి టోటల్ వెస్టర్న్ పబ్ సాంగ్ లాగా ఒకటి. ఎస్పెషల్లీ ఈ సినిమా గురించి నేను ఇవాళ మాట్లాడదలుచుకున్నది ఆర్ఆర్ గురించి అండి. నాకు ఫస్ట్ టైం శ్రీనివాస్ రెడ్డి గారు సినిమా చూపించారు యావిడ్ రూమ్లో. గౌతమ్ రాజ్ గారు పక్కన కూర్చున్నారు. సినిమా చూసిన తర్వాత నాకు ఫస్ట్ దడేసింది. నాకు అంటే చాలా భయం వచ్చింది. సినిమా ఇంత అందంగా తీసి ఇచ్చారు, నాకు ఏం చేయాలరా భగవంతుడా. అసలు ఫస్ట్ టైం నేను ఆర్ఆర్ ఏం చేయాలన్నది భయపడింది ఫస్ట్ టైం ఈ సినిమాకి. ఎందుకంటే అంత మంచి స్కోప్ ఇచ్చారు నాకు. అంటే ఎవ్రీ సీన్, ఎవ్రీ షాట్ ఆర్ఆర్ దృష్టిలో పెట్టుకుని తీసారా సినిమా అన్నంతగా సినిమా అనిపించింది. సినిమా చూసిన తర్వాత ఒకటే చెప్పాను, సార్ ఈ సినిమా డెఫినెట్గా 100 days సినిమా సార్, డెఫినెట్ హిట్ సినిమా. మీరా జాస్మిన్కి అవార్డ్ అయితే గ్యారంటీ. సో అలాగే అందరికీ మంచి నేమ్ వస్తుంది, నాకు కూడా చాలా పేరు వస్తుంది సార్ ఈ సినిమాకి అని చెప్పి ఫస్ట్ టైం నేను చెప్పుకున్నాను ఈ సినిమాకి. చూడకుంటే ఎంత నరకం, ఇంకేమనిపిస్తుంది చెప్పు. మౌనంగా ఉన్నావంటే ఎంత నరకం, దూరంగా ఉండాలంటే ఎంత నరకం. నూరేళ్ల జీవితాలని తోడు అందకుంటే ఎంత నరకం, ఎంతెంత నరకం. నిన్నొక్కసారి చూడకుంటే ఎంత నరకం. అతను, ఆమె, ఇంతలో ఈమె, ఇది క్యాప్షన్. అతను, ఆమె మామూలుగా ఉన్నా ఇంతలో ఈమె అనేది చిన్న కిక్కిస్తుంది. ఈ కథా వస్తువు కూడా రెగ్యులర్ సినిమా కాకుండా, అంటే ఇద్దరు పెళ్ళాలు, ఇద్దరు భార్యలు, ఇద్దరు ఆడమగ, వీళ్ళ మధ్యలో ఈ మధ్య కొంతమంది దగ్గర నుంచి పబ్లిక్లో ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఒక హీరో, ఇది చాలా వచ్చినాయి అనేది కాదు. ఇద్దరు ఆడవాళ్ళ మధ్య హీరో, ఇది కొత్తగా వస్తుంది, ఇది కొత్తగానే ఉంటుంది, కొత్త రకంగా నడుస్తుంది. కొత్త పాయింట్, రియల్ ఇన్సిడెంట్లో నుంచి ఒక సంఘటనని కళ్ళారా చూసిన తర్వాత దీన్ని సినిమాగా మారిస్తే ఎలా ఉంటుంది అనేటువంటి చిన్న థాట్తో ఆ ఇన్సిడెంట్ని సినిమాగా కన్వర్ట్ చేయడం జరిగింది. సహజంగా ప్రతి సినిమాలో మనం వింటూ ఉంటాం కామెడీ ట్రాక్ లేదు ఇందులో. కథలో కామెడీ ఉంటుంది, కథ నడిపించే పాత్రలో కామెడీ ఉంటుంది. ఆద్యంతం కామెడీకి ప్లేస్ ఇస్తూ షుగర్ కోటెడ్ ట్యాబ్లెట్, హాస్యానికి ప్రధాన పీట వేసి ఆద్యంతం సెంటిమెంట్తో నడిపించారు డైరెక్టర్ గారి కథని. చాలా అందంగా తెరకెక్కించారు. రాయే
మీనాక్షి జల 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 జలజాక్షి ఒలె 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 వనజాక్షి పట 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 పంచరంగి రాయే వసే రాయే కిల కిల కామాక్షి కమ 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 కమలాక్షి లెగు 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 లేపాక్షి విస విస విశాలాక్షి రాయే వసే రాయే అన్ని డైమెన్షన్స్తో ఉన్న ఈ కథని ఎన్నుకోవటం వాళ్లపాటి నాగేశ్వరరావు గారు ఇవ్వటం ఇదంతా మా యూనిట్ అందరికీ నచ్చటం డైరెక్టర్ గారు చాలా బాగా దీన్ని మేకింగ్ చేయటం అంతా ఒక ఎత్తు అయితే శ్రీలేఖ గారికి థ్యాంక్స్ చెప్పాలండి. ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్తో మంచి ఆరారిస్తూ చాలా హైలైట్స్గా గౌతమ్ రాజు గారు చెప్పారు బయటకు వచ్చి, శేఖర్ ధైర్యంగా ఉండు, బ్రహ్మాండమైన హిట్ సినిమా చేస్తున్నాం, ఏమీ బెంగపట్టుకోమాక, ఏం డల్గా ఉన్నావు అన్నారు. ఏం లేదండి ఊరనే కూర్చొని ఉన్నాయన్నారు. బ్రహ్మాండమైన హిట్ సినిమా, ఇందులో నో డౌట్. సినిమా స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా టోటల్ యూనిట్ కానీ, హీరో శ్రీకాంత్ కానీ, సదాబ్ కానీ, ప్రతి ఆర్టిస్టు మాకు బ్రహ్మాండంగా క్యారెక్టర్స్ కుదిరినాయి. దానికి రైటరు నాగేశ్వరరావు గారు అయితే, డైరెక్టర్ గారు దాన్ని బాగా తెరకెక్కించారు అనుకున్నది అనుకున్నట్టుగా. మరి దానికి తోడు మ్యూజిక్ డైరెక్టర్ గారు కూడా బ్రహ్మాండంగా ట్యూన్స్ ఇచ్చి, ప్రతి వాళ్ళు గౌతమ్ రాజు ఎడిటర్ కానీ ప్రతి టెక్నీషియన్స్ కూడా మాకు ఫుల్గా కోఆపరేట్ చేసి ఆడియో కూడా సాంగ్స్ బ్రహ్మాండంగా హిట్ అయినాయి. సినిమా కూడా బ్రహ్మాండంగా వచ్చింది. ఆర్ఆర్ గిట్ అంతా బ్రహ్మాండంగా చేశాము. ఎచ్చట ఎచ్చట ఏవైందట సంగతే చెప్పట, చీకటైతే చాలట చీర చాటుకోలట, రాజుకుంటే ఈడట దాని పేరే మూడట, ఊరుకోరాదట ఉసులాడాలట ఊయలు పాలట. అతను ఆమె ఇంతలో ఈమె. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు కూడా పూర్తి చేసుకుని ఒక 3-4 డేస్లో ఫస్ట్ కాపీకి సిద్ధంగా ఉందండి. ఈ సినిమాని ఆగస్టు ప్రథమార్థంలో రిలీజ్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. సో ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏంటంటే, కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ సినిమా కొంచెం జాప్యం జరిగింది. నా సినిమా అంటే సహజంగా 3-4 నెలల్లో సినిమా స్టార్ట్ చేస్తే రిలీజ్ అవుతూ ఉంటుంది. కానీ మా ప్రొడ్యూసర్ గారు, ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి, కొంచెం ఈ మధ్యలో ఆర్థిక మాంద్యం రావడం, అది కొంచెం ఫైనాన్షియల్గా ఈ సినిమాను మేము కొంచెం చిన్న ఒడిదుడుకుల మధ్య సక్సెస్ఫుల్గా పూర్తి చేశాం. అతి తొందరలో మీ ముందుకు రాబోతుంది. సో ఇంతవరకు నేను చేసిన నా అన్ని సినిమాల్లోకి ది బెస్ట్ ఫిలిం అని నేను గుండెల మీద చేసిన ధైర్యంగా చెప్పే సినిమా ఈ అబ్బాయికి. అంటే శ్రీనివాస్ రెడ్డి నాట్ ఓన్లీ కామెడీ, ఇంత అందమైన సబ్జెక్ట్ని, ఇంత అందమైన సెంటిమెంట్ని ఇంత అందంగా ఎంటర్టైన్మెంట్గా చెప్పాడే అనేటటువంటి ఒక మంచి పేరు నాకు ఈ సినిమా ద్వారా వస్తుంది. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్. నన్ను చూసింది చాలు, బ్రేక్ చెప్తాం. ఎవరు నిన్నేనా? అన్నే. లెట్స్ టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ లోకల్ టీవీస్ పాప్కార్న్. బ్రేక్. పాప్కార్న్. పాప్కార్న్.
వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్ వితౌట్ దివాకరం. టెన్షన్ ఫ్రీ పాప్కార్న్. హాలీవుడ్ లో ఎన్నో మూవీస్ లో యూజ్ చేసిన లైట్నింగ్ స్ట్రైక్స్ లైట్ సిస్టమ్ ని టాలీవుడ్ కి పరిచయం చేస్తూ హైదరాబాద్ రామానాయుడు సినీ విలేజ్ లో పలువురు సినీ ప్రముఖుల కోసం ద లైట్ హౌస్ డెమోని ప్రదర్శించారు. ఆ విశేషాలు మీకోసం. నువ్వు చెప్పింది ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. కాకపోతే ఏదో కొత్త లైటింగ్ సిస్టమ్ అని చెప్పావు కదా, అది కొద్దిగా అర్థమైంది. అంతవరకు అర్థమైంది కదా, అది చాలు. మిగతా చూసుకుందాం. చూసేద్దాం. What we're doing now is we're introducing this light called lightning strikes. This is a technical Oscar-winning light. This light is used to create lightning on a very, very big scale on outdoors. What I'll do now is I'll show you a short demo of how we create lightning now, and what we can do with lightning strikes when we have it. Please pay attention to the background. What you have there is a 4K HMI power light with a lightning shutter. Right now, if you need to create lightning, this is the only way we can create lightning. Is everyone all right? We're fine, Jack. This doesn't happen very often. Only when we have royalty over for dinner. You can see that the light is not spread out enough, because when you have lightning around, when lightning happens, and this is not even fast enough. You see the flashes. In spite of this, we have seen some very, very good lightning effects in Indian films, but I think it's time to move on now. It's time to move on to more efficient stuff, to better stuff, and to bigger stuff. I'm Jaron Vincent. Presently settled down in Canada. I'm just back here to do a film for Jen. I just came across this particular lightning effect, and I think this is going to do a good for the Telugu film industry as well as the Indian film industry. ఈ లైటింగ్ స్ట్రైక్స్ ఇప్పుడే చూసామండి. అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఎప్పుడు మనం ఆహ్వానించదగిందేనండి. దీనివల్ల ఒకటేనండి, ఏంటంటే ఇంతకుముందు ఇది లేకపోయినా సరే మనం డెఫినెట్లీ గెట్ అయ్యామండి. అలా ఒక మాన్యువల్ ఎక్విప్మెంట్తో ఆ లైటింగ్ ఎఫెక్ట్, ఒక క్యారెక్టర్ బ్రైట్గా రియాక్ట్ అవ్వాలి అని అంటే ఒక లైట్తో మనం దాన్ని చేసి తీసుకువెళ్ళి ఆప్టికల్లో దాన్ని బ్రైట్ చేసి మనం వదిలేవాళ్ళం అండి. అంటే కొంచెం టైం ఫ్యాక్టర్. అదే ఇది ఉంటే ఏంటంటే మనకు అసలు ఆ ఇబ్బందే లేదండి. ఒకే టేక్లో నీట్గా కెమెరా పెట్టి ఒక షాట్ తీసుకెళ్ళిపోయి ఎడిట్ చేసుకొని డైరెక్ట్గా మనం ల్యాబ్ పంపించేయచ్చండి. ఆ ఫెసిలిటీ దీనిలో ఉందండి. సో డెఫినెట్లీ ఇది 100% మనకు యూజ్ అవుతుందండి. అది ఇక్కడికి రావడం అనేది తప్పకుండా ఆహ్వానించదగిందండి. థ్యాంక్ యూ అండి.
short break in our local TV's Popcorn. నాకు ఇప్పుడు అర్థం అవుతుంది దివాకర్ ఎందుకు రావట్లేదు. ఎందుకేంటి మొత్తం నువ్వే చెప్పేస్తుంటే. సరే బ్రేక్ అంటగా బ్రేక్ తీసుకోండి. పాప్కార్న్ పాప్కార్న్ వెల్కమ్ బ్యాక్ టు లోకల్ టీవీస్ పాప్కార్న్. రీఎంట్రీ కదా, చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నారు. కానీ పాప్కార్న్ సుదీప్ బాబు సుహాస్ని హీరోయిన్ గా సుమిత్ రాయ్ డైరెక్షన్ లో ఆర్కే గౌడ్ నిర్మిస్తున్న చిత్రం రౌడీ గారి పెళ్ళాం. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ హైదరాబాద్ రామానాయుడు సినీ విలేజ్ లో జరుగుతుంది. ఈ సందర్భంగా దే హ్యాడ్ ఎ ప్రెస్ మీట్. సో లెట్స్ గో అండ్ టేక్ ఎ లుక్ అట్ ఇట్. ఏంటి హీరో మన మోహన్ బాబు గారేనా? ఎత్తి కొడితే ఏట్లో పడతావు. మోహన్ బాబు గారు అంటావేంటి, ఓ పక్కన సుదీప్ బాబు అంటుంటే. సరే కానీ Hi, I'm Sudeep Babu. I'm very happy to work in this movie which is named Rowdy Gari Pellam. Suhasini, I'm working with her for the first time. She's a very fine actress and the director Sumit Rai ji is a fantastic director. And R.K. Gaudji, who is the producer of this movie, fantastic job done by him. Nice set. Everything is so fine. Such a superb job everybody has done. It's a fantastic movie. Emotional subject and relationship-based movie. First time I'm working in a relationship-based movie. I'm known as an action star. This is my second film in Telugu. ఈ సినిమా పేరు రౌడీ గారి పెళ్ళాం. ఈ పిక్చర్కి నేను దర్శకత్వం వహిస్తున్నాను. అనుకున్న విధంగా మాకు అన్ని రిక్వైర్మెంట్స్కి సప్లై చేస్తున్నందుకు చాలా థ్యాంక్ యూ సార్. ఈ సినిమా కథ వచ్చేసరికి రౌడీ గారి పెళ్ళాము ఇదివరకే ఒక పెద్ద సూపర్ హిట్ పిక్చరు. అంటే అదే లైన్ కాదండి, అదే స్టోరీ కాదు, ఒట్టి టైటిల్ మాత్రమే మేము వాడుకున్నాము. బట్ స్టోరీస్ ఎంటైర్లీ డిఫరెంట్, ఇమోషనల్ బేస్డ్. ఒక హీరో ఒక హీరోయిన్ని ఎంత ప్రేమగా చూసుకుంటారు, ఒక హ్యూమన్ వాల్యూస్ ఉన్న పిక్చర్ అండి. లాస్ట్ 2 days బ్యాక్ డోలారీ దానిలో సుహాసిని మరి హీరో పైన ఒక సాంగ్ కూడా చిత్రీకరించడం జరిగింది. షెడ్యూల్ కంటిన్యూగా టాకీపాటి వరకు ఇక్కడ కంప్లీట్ చేసి నెక్స్ట్ మరి ఊటీలో చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. ఇది మంచి ఫ్యామిలీ అండ్ యాక్షన్ కలగలిపిన చిత్రం. దీనికి హీరోయిన్గా పూర్తి ఎడివిగల పాత్ర సుహాసిని గారు. అంటే గతంలో మనకు సౌందర్య చేసే లాంటి క్యారెక్టర్ని అమ్మాయి సుహాసిని చాలా బాగా చాలా మంచి పర్ఫార్మెన్స్తో చేస్తున్నారు. రౌడీ గారి పెళ్ళాం టైటిల్లోనే ఉంది ఒక మంచి మూవీ అని చెప్పని. రెగ్యులర్గా షూటింగ్ జరుగుతుంది. ఎలా జరుగుతుందంటే చాలా చాలా ఫాస్ట్గా జరుగుతుంది. నేను ఇంత ఫాస్ట్గా వర్క్ ఎప్పుడు చేయలేదు కూడాను. చాలా ఫాస్ట్గా జరుగుతుంది. అండ్ డైరెక్టర్ గురించి చెప్పాలి. ఫస్ట్ నాకు స్టోరీ చెప్పినప్పుడు నాకు నిజం చెప్పాలంటే నా క్యారెక్టర్ చాలా 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 నచ్చింది. ఒక మంచి సెంటిమెంట్ ఉండే క్యారెక్టర్ అండ్ మంచి పర్ఫార్మెన్స్ క్యారెక్టర్ కూడా. ఫస్ట్ చెప్పినప్పుడు చాలా ముందే ఓకే అని చెప్పేశాను నేను, నా క్యారెక్టర్ నచ్చి. అండ్ సుమిత్ ఒక ఆర్టిస్ట్ కాబట్టి తను మా దగ్గర నుంచి ఎలా పర్ఫార్మెన్స్ రాబట్టుకోవాలో తనకు బాగా తెలుసు. ఎప్పుడు ఎక్కడ సెట్లో కానీ చాలా ఫాస్ట్గా వర్క్ చేస్తూ కొంచెం కూడా టెన్షన్ లేకుండా మా చేత వర్క్ చేయించుకుంటున్నారు. గారు పెళ్ళాం సినిమాలో మంచి క్యారెక్టర్ నాకు. సో నేను ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్ ఇది. ఒకే డ్రెస్ మెయింటైన్ అవుతుంది స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు. కామన్ క్యారెక్టర్స్ అంటే ఒక గెటప్ ఉన్న క్యారెక్టర్లో ఇది ఒకే డ్రెస్ మెయింటైన్ చేస్తూ ఈ పర్ఫామ్ చేయడం చాలా ఆనందంగా ఉంది నాకు. సో ఇలాంటి సినిమాలో అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ సుమిత్ గారికి, ఆర్కే గారికి థ్యాంక్స్. కళా సాధన క్రియేషన్స్, కళా సాధన చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా సాయి బృందావనం స్టూడెంట్స్ కి కొంత మనీ డొనేట్ చేశారు. ఆ విశేషాలు మీకోసం. మొత్తానికి సాయిబాబా పేరు మీద సినిమా కాకుండా మంచి పనులు కూడా చేస్తున్నారనమాట. ఆల్ ది బెస్ట్.
ఒక కత్తి పెట్టి పొడిసేవాడు కానివ్వండి, పొడిపించుకునేవాడు కూడా పరమాత్మే. ఆ పరమాత్మ తన మానవ రూపాన్ని షిరిడి అనే గ్రామంలో చూపించారు. షిరిడి ఎవరు అడుగు పెట్టినా కూడా బాబు ఆకలిగా ఉన్నారా, నాయన దాహంగా ఉన్నారా, బాధల్లో ఉన్నారా, రోగాలతో ఉన్నారా అని అడిగించడం, రోగిస్తులకి చేయూతనిచ్చి వారికి కావలసిన వైద్య సహాయం అందించడం అనే దాన్ని బేస్ చేసుకొని విశ్వశాంతి సాయి సేవ అండ్ ప్రచార సమాజ్ చారిటబుల్ ట్రస్ట్ అనేటువంటి దానిని 1999లో స్థాపించడం జరిగింది. గత 9 సంవత్సరాలుగా ఇక్కడ సాయినామ సంకీర్తన జరగడం, రాత్రింపవళ్ళు జరగడం చాలా గొప్ప విశేషం. ఎందుకంటే కొన్ని మంత్రాలు ఉచ్చరించడం వల్ల ఒక అద్భుతమైన వైబ్రేషన్, వాటిని వినడం వల్ల మనం ఉచ్చరించినా ఉచ్చరించకపోయినా వాటిని వినడం వల్లనే మన మైండ్లో ఒక వైబ్రేషన్ క్రియేట్ అయ్యి ఒక మనశ్శాంతికి దారితీస్తుంది. ఇది ఊహలకు అందని ఆనందం. అసలు ఇక్కడికి వస్తే ఏదో ఒక ప్రత్యేక అనుభూతికి లోనవుతున్నాం. ఇప్పటికి 4వ సారి నేను రావడం. సో ఇంతటి పవిత్రమైన ఈ ప్రదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక్కడ ఎంట్రన్స్ లో అడుగు పెట్టగానే ఏదో నా సొంత మనిషి, నా చుట్టాల ఇంటికి వస్తున్నాను, నా బాబా దగ్గరికి వస్తున్నాను అనే అనుభూతి కలుగుతుంది తప్ప వేరే ఏమీ కలగలేదు. ప్రామిస్ చేసి చెప్తున్నాను. 3 months బిఫోర్ కళా సాధన క్రియేషన్స్ సంస్థ పేరు మీద ఒక ఆడియో ఫంక్షన్ చేయడం జరిగింది. శ్రీ సాయి గీతామృతం. కళా సాధన చారిటబుల్ ట్రస్ట్ అంటే ఏమిటంటే, మేము ఎక్కువగా ఏంటంటే ప్రతి జిల్లాలో కూడా కొన్ని ఏరియాస్లో ఎస్ఎస్సిలో 80% మార్క్స్ వచ్చిన పేద విద్యార్థులకి మా సంస్థ తరపు నుంచి ప్రతి ఒక్కరికి కూడా అటువంటి వాళ్ళకి 5,000 రూపాయలు చొప్పున మేము స్కాలర్షిప్స్ ఉపకార వేతనాలు ఇవ్వడం జరుగుతుంది. తెనాలి ఇంటి పైకి చూసి ఏదో ఆలోచిస్తున్నా. ఏమీ లేదు, ఎక్కడున్నాడా దివాకరం అని ఆలోచిస్తున్నా. ఎక్కడున్నావా బాబు, తొందరగా వచ్చేసి ఈ గోళ పడలేకపోతున్నాను. Anyways, and it's time for me to say goodbye, but we'll be back with more hot happenings in Telugu cinema. Until then, stay tuned to local TV. Na ఊరు నా TV. నన్ను ఇన్వాల్వ్ చేయకండి. అమ్మా గో లైట్నింగ్ స్ట్రైక్. నువ్వేం చెప్పావో నాకు ఒక్క ముక్క అర్థం కాలేదు. ఏదో లైటింగ్ అన్నావు, స్ట్రైక్స్ అన్నావు, లైట్స్ అన్నావు. కొత్త కదా, చాలా హుషారుగా ఉన్నాడు. చాలా కాలం తర్వాత కదా హుషారుగా ఉన్నాడు. మొత్తానికి సాయిబాబా పేరు మీద సినిమా మీద మొత్తాన్ని అక్కడి నుంచి క్లోజ్ పెట్టు. ఏదో లైటింగ్ అన్నావు, స్ట్రైక్స్ అన్నావు, లైట్స్ అన్నావు. పాప్కార్న్ సహ సమర్పణ ది చెన్నై షాపింగ్ మాల్ పార్టీ సెంటర్ కూకట్పల్లి. లోకల్